ఎచ్చల్రా నియోజకవర్గ ప్రజలకు మరియు ఎచ్చల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన అనురుద్ రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోడ్డు ఏదైతే రోడ్డు ఉందో ఈ రోడ్డు గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ రోడ్డు మంజూరు కావడం జరిగింది. అటు మంజూరైన రోడ్డుని ఇప్పుడు ప్రజెంటు ఈ ప్రభుత్వం వారు మన ఎమ్మెల్యే గారు వారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు చూస్తుంటే ఈ రోడ్డు ఎంత దుమ్ము వచ్చిందో ఎంత దుమ్ముగా ఉందో రోడ్డు మొత్తం ఏం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి గారు ఈ రోడ్డుని శాంక్షన్ ప్రారంభోత్సవం చేసి 2.5 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇది ఎంతవరకు కూడా నత్తనడక నడుస్తున్నది. ఇదే రోడ్డు మీద ఒకరు ప్రాణం పోవడం జరిగింది. ఇదే లింగంపేట మాజీ సర్పంచ్ గారు ప్రాణం పోవడం జరిగింది. చాలామంది యాక్సిడెంట్లు కావడం జరిగింది. కింద పడి కాళ్ళు చేతులు విరగొట్టుకోవడం జరిగింది. అయ్యా ఎమ్మెల్యే గారు, నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, ఇంకా ఎన్ని రోజులకి ఈ రోడ్డు పూర్తి అవుతుంది? ఇంకా ఎప్పుడు పూర్తి చేస్తారు ఈ రోడ్డుని? ఇంకా ఎన్నడూ ఈ రోడ్డు పూర్తి చేస్తారు? ఇంకెంతమంది ప్రమాదాలకు గురి కావాలి? ఎంతమంది ప్రాణాలు పోవాలి? ఎంతమంది ప్రమాదాలకు గురై కాళ్ళు చేతులు విరగొట్టుకుంటే అప్పుడు మీరు ఈ రోడ్డును చేస్తారు? ఈ దుమ్ము రోడ్డు మీద పోయే వాళ్ళకి ఈ దుమ్ము సగం నోట్లోకి వెళ్ళిపోతుంది. చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు. మీరు 2.5 సంవత్సరాలు కూడా మీరు ఇంత కంప్లీట్ చేయలేకపోతున్నారు. ఎప్పుడో ఒకసారి 4 రోడ్ల లారీల మన్ను తట్ట పోస్తారు, ఇంత జేసీబీ చేస్తారు, మళ్ళీ పని ఆగిపోతుంది. మరి ఎందుకు పని ఆగుతుంది? మీ ప్రభుత్వ లోపమా, కాంట్రాక్టర్ వైఫల్యమా, మరి మీ వైఫల్యమా తెలియదు. కానీ ఈ రోడ్డు వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మీరు ఇప్పటికైనా తొందరగా ఈ రోడ్డును పూర్తి అయ్యేటట్టు చేయండి. మీకు 1 నెల రోజులు సమయం ఇస్తున్నాం. లేని ఏడల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము ఇక్కడికి వెళ్ళి కోడగల్లికి వెళ్ళి పాదయాత్ర చేసి మీ క్యాంప్ ఆఫీసును ముట్టడి చేస్తాం. క్యాంప్ ఆఫీసును ముట్టడి చేసి అక్కడ గౌరవ చేస్తాం. మీరు నెల లోపల ఖచ్చితంగా ఈ రోడ్డు మొత్తం పూర్తి చేయాలి. లేని నెల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము ఆందోళన కార్యక్రమం చేపడతాము. ఎందుకంటే మీరు చేయబట్టి కూడా 2.5 సంవత్సరాలు. ఒక్కసారి మీరు చూడండి, రోడ్డు చూడండి, అక్కడ బైక్ ఆటో వస్తుంది, ఎంత దుమ్ము వస్తుంది చూడండి. బైక్ వస్తే దుమ్ము వస్తుంది, బైక్ పోతే దుమ్ము వస్తుంది. జనాలు ఎంత ఇబ్బంది పడుతుంది మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. జనాలకి ఎంత ఇబ్బంది అవుతుంది, ఎంత కష్టపడుతుంది మీరు ఆలోచన చేసుకోవాలి. ఇంత దుమ్ము దుమ్ము లారెంక అట్లా వస్తుంది. ఆ లారెంక వచ్చే దుమ్ము, ఆ రోడ్డు ఎంత ఇబ్బంది అవుతుంది. వచ్చే పాదాచారులు బండ్ల మీద పోయేటోళ్ళకు వీళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది. రాత్రిపూట రావాలంటే ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బందిగా ప్రజలు గురవుతున్నారు. అందుకే చెప్తున్నా ఎమ్మెల్యే గారు, మీరు ఇప్పటికైనా